దేశమంతా మళ్లీ కరోనా అలర్ట్. కేరళలో మరణాలు కూడా, వేలల్లో కొత్త కేసులు అంటూ మరోసారి హడావుడి. మళ్లీ ఆ రక్కసి వస్తుందా అని జనంలో భయం. నిజంగా కొత్త కరోనా వేరియంట్ అంత డేంజరసా? గతంలో వచ్చినంత సీరియస్ గా ప్రాణాలకు ప్రమాదమా? దీనిపై డాక్టర్లు చెబుతున్నదేమిటి? ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ JN1. ఇది ఓమ్రికాన్ తమ్ముడు. కరోనా వైరస్ పాండమిక్ లో ఆఖరిగా ఓమ్రికాన్ వేరియంట్ వచ్చింది. అది BA.2.86. దాంట్లో కొన్ని మార్పులతో ఇప్పుడొచ్చింది JN1. ఇది మొదట లగ్జంబర్గ్ లో కనిపించి తర్వాత యూరప్, అమెరికా, మిగతా కంట్రీల్లో వ్యాపించింది. మన దేశంలో కేరళలో ఈ వేరియంట్ కేసు గుర్తించారు. దీనికి పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది ఇప్పుడే అంచనాలకు ఎవరు రాలేరు. ఇది గతంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులకు మరియు టీకాలు వేసిన వ్యక్తులకు కూడా వ్యాధి సోకేలా చేస్తోంది. ఇది ఇంతకుముందు కరోనా మాదిరి ప్రభావం చూపిస్తుందని కానీ లేదా ఎక్కువ మందికి వస్తుందని కానీ ఎటువంటి ఆధారాలు లేవు. JN వల్ల వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. చలి జ్వరం లేదా దగ్గు, తలనొప్పులు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు జలుబు, ముక్కు కారడం, గొంతు మంట, అలసట, రుచి వాసన కోల్పోవడం, తిమ్మిరి, అతిసారం వంటి లక్షణాలు రావచ్చు. దీనివల్ల ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు. COVID-19 ఉనికిలో ఉన్నంత కాలం కొత్త రకాలు రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో చెప్పింది. అయితే ఈ కొత్త వేరియంట్లు పెద్దగా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపవు. మాస్కులు, శానిటైజర్లు, కోవిడ్ డ్రగ్లు, కోవిడ్ కి ఉపయోగించిన డయాగ్నోస్టిక్ టెస్టులు దీనికి కూడా పనిచేస్తాయి. మీరు టీకాలు వేసుకున్నట్లయితే లేదా COVID-19 ఇన్ఫెక్షన్ ముందు మీకు వచ్చి ఉంటే మీకు ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి వారందరూ సురక్షితంగా ఉంటారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వైరస్ మీ వరకు వచ్చిన చిన్న సింటమ్స్, జలుబు మాదిరి వచ్చిపోతుంది. మరో మహమ్మారి వచ్చే అవకాశం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. ఇదంతా ప్రముఖ డాక్టర్లు చెప్తున్న విషయం. కాబట్టి రిలాక్స్ గా ఉండండి. మీకంత భయం అనిపిస్తే మాస్కులు వేసుకోండి, శానిటైజర్లను వాడండి. ఆ మహమ్మారిని మనం తరిమి కొట్టొచ్చుగా.